సో పెద్దలార మిత్రులారు అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆడపిల్లను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, ఆశీర్వాదం. మరి ఆడపిల్లని ఎందుకు పుట్టే పిల్ల దగ్గర నుంచి పండు ముసలి వరకు కామన్ దృష్టి చూస్తున్నారంటే అమ్మమ్మ నాయనమ్మ కల్చర్ అనేది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈ అమ్మమ్మ నాయనమ్మ కల్చరు అనేది దేశాన్ని ఛాలెంజ్ చేస్తుంది. వాడు మగరాయుడు, ఆడవాళ్ళని ఏదైనా అనొచ్చు, ఇప్పుడు అంటే వాడు మగాడు. అదే ఒక అమ్మాయి కన మగాడికి లైన్ వేస్తే అది బరితెగించిన ముండ, అద్దువదుపు లేని ముండ, 5 తరాలు 10 తరాలు వాళ్ళ వంశం అట్లా. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం నేడు. సో వాళ్ళు పెరిగిన వాతావరణం, అందరూ అమ్మ పాలు తాగే పెరుగుతారు కదా, మరి ఎందుకంటే తయారవుతున్నాడు అమ్మమ్మ నాయన కల్చర్తో పాటుగా ప్రధానంగా పెరిగిన వాతావరణం, అక్షరాస్యత, కుటుంబ పరిస్థితులు, ప్రకృతి పర్యావరణ పరిస్థితులు, అంటే చుట్టూ వాడు పెరిగినటువంటి పరిసరాల పరిస్థితులు చాలా ప్రభావితం చూపిస్తాయని తెలియజేసుకుంటున్నాను. కొంతమంది సైకోలు ఉంటారు, పిల్లల్ని రేప్ చేయటం, బండమూసలను రేప్ చేయటం, వాళ్ళు సైకో బ్యాచ్లు. వాళ్ళని ఎర్రగడ్డ హాస్పిటల్లో, పిచ్చి హాస్పిటల్లో చూపించాల్సిందే. దానికి పెద్ద ఇదేం లేదు, వీళ్ళది కాల్ చేస్తారులే కానీ వాళ్ళని పిచ్చి హాస్పిటల్లో పెట్టి జైల్లో ఉంచాలి అసలు పర్మనెంట్గా. సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏ సమస్యను ఎక్కడ ఐడెంటిఫై చేసి ముందుకు పోవాలి. వాడు చొక్కా గుండీలు వదిలితీసి రౌడీలాగా తిరుగుతున్నా కూడా ఏమన్నా అంటే వాడు మగాడు రా బుజ్జి. ఆడపిల్లలు కొంచెం లేటుగా వస్తే స్కూల్ అవర్స్ నుంచి, కాలేజ్ అవర్స్ నుంచి ఎక్కడ లేని నిఘాలు, ఎక్కడ లేని ఇది ఉంటాయి. మరి మగపిల్లాడి మీద కూడా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆడపిల్లలను కూడా సమానంగా పెంచాలి. ఈ బడులు మళ్ళీ వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు తల్లిదండ్రుల పేరెంట్స్. వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయినాయి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. సో పుత్రుడు పునామ నరకం నుంచి తప్పిస్తాడట. ఇప్పుడు ఎవడు వంటలేదు, వృద్ధాశ్రమాలు పడేస్తున్నారు. సరిపోతా ఉంది, వీళ్ళకి కావాలా ఈ తరాలకి. సో అందుకోసం ఆడపిల్లని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినియాలా, చదువుకొనియాలా, ఆర్థికంగా సాధికారత వైపు బాటలు వేయాలి. అమ్మ సావిత్రిబాయి పూలే చూపించినటువంటి బాటలో ముందుకు పోవాలి. సో అంటే నేను ఇంకా ఇక్కడ చెప్తా ఉన్నాను, మగాళ్ళ నుంచి కామెంట్స్ ఏర్పడతా ఉన్నాయి, బరితెగించి అంటున్నారు. మనం తినడానికి, తిండి ఉండడానికి ఇల్లు, సాధికారిత, కట్టుకోవడానికి బట్ట, సాధికారిత వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మహిళా సాధికారిత. ఇందులో ఒక 5%, 10% మహిళలు విచ్చలవిడిగా తాగటం, మల్టీపర్పస్, మల్టిపుల్ కాంట్రాక్ట్స్. అది ఏ కాంట్రాక్ట్స్ అనేది నేను చెప్పను, డేటింగ్ కాంట్రాక్ట్స్ సంబంధించి మీకు అర్థమై ఉంటుంది నా భాష. సో ఏదో 5%, 10% మందిని పెట్టుకొని మిగిలిన 90% మహిళా లోకాన్ని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అసలు వాళ్ళు విద్య దాకా రాలా, ఉద్యోగం దాకా రానటువంటి ఉపకులాలను నేను ఎరుగుతున్నాను. వాళ్ళు ఈ రోజుకి ఒక టీచర్ లేడు, ఒక హోంగార్డ్ లేడు, ఒక పోలీస్ లేడు, ఒక ప్రభుత్వ ఉద్యోగమే గగన కుసుమం అన్న చాలా కుటుంబాల్లో. వాళ్ళు మనుషులే వాళ్ళు పాపం. కానీ జంతువుల కంటే, ఇంటిలో పెరిగే కుక్కల కంటే హీనంగా బతుకుతున్నటువంటి దీనజనులు నాకు తెలుసు. వాళ్ళని తీసుకురావాలి. ఆ మహిళా లోకాన్ని తీసుకొచ్చి బయట ప్రపంచం గడపడం కోసం మేమంతా మహిళా సాధికారత అంటున్నాం. ఈ 5%, 10% ఉండే తాగుబోతు బ్యాచ్ మహిళల్లో తాగుబోతు, అడ్డగోలుతనం ఉండి, మల్టిపుల్ కాంటాక్ట్స్, సహజీవనాల పేరుతో అడ్డగోలుతనం చేయించే వాళ్ళని గురించి ఈ మీడియాలు ఇదే చూపిస్తున్నారు మహిళా అభివృద్ధి. అది కాదు కదా మేము కోరుకున్నది. రియల్ మహిళా డెవలప్మెంట్ని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీలో ఉన్నటువంటి పేదలు, మహిళలకు కూడా హక్కులు ఈ దేశంలో అందరితో పాటు సమానంగా హక్కులు అనుభవించగలగాలి, సాధికారత వైపడగలగాలి. జరిగితే మేము మహిళా సాధికారత అంటే విచ్చలవిడితనం, మొగుళ్ళ మీద నిజంగా భర్తలు కొడితే పేరెంట్స్తో మాట్లాడాల్సిందే, అవసరం కేసు పెట్టాలి. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ కొట్టకపోయినా గృహహింస కేసులు పెట్టడం, కట్నం అడగకపోయినా వరకట్నం కేసులు పెట్టడం, వీళ్ళ లోపాలన్నీ వాళ్ళ మీదకి నెట్టి ఏడిపించడం, ఇది మేము కోరుకోవట్లే. మహిళా సాధికారత అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. తరతరాలుగా, యుగాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకున్నాం. తప్పితే మహిళా సాధికారత అంటే విచ్చలవిడితనం, విపరీతమైన స్వేచ్ఛ కాదు. ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్ళాలి. విపరీతమైన స్వేచ్ఛ, విచ్చలవిడితనం ఏది కూడా సమాజ నిర్మాణానికి కానీ, కుటుంబ నిర్మాణానికి కానీ, దేశ భవిష్యత్తుకు కానీ బాటలేమేది. అందుకోసం విచ్చలవిడితనాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకిస్తాం. ఏదైతే ఉన్నదో మహిళలు, ఆ పిల్లలు చదువుకొని ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో రాణించి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్లా పేదరికంలో మగ్గకుండా, నిరక్షరాస్యతలు మగ్గకుండా, త్రాగునీరు, సాగునీరు లేకుండా, ఇంటికి సంబంధించి కిరాయిలు కట్టుకోలేకుండా, సొంత ఇల్లు కొనుక్కోలేకుండా, ఒక 2 వీలర్ కారు కొనుక్కోలేకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఇబ్బందులు పడలేనటువంటి సమాజ నిర్మాణం కోసం మహిళలు కూడా దీనిలో పాల్గొవాలంటున్నాం. ఉత్పత్తి రంగం మీన్స్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఉద్యోగం, ఉపాధి, వీటి రంగాల్లో వచ్చి వాళ్ళు ఏదో పని చేసుకుని సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం. నేను మహిళా సాధికారత అంటే ఏందని అంటున్నారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా కుంటోళ్ళ మహిళలు అంటే
చిన్నప్పుడు నాన్న దగ్గర డబ్బులు అడుక్కోవడం, పెళ్ళైతే మూడు దగ్గర డబ్బులు అడుక్కోవడం, ముసలోడు అయితే కొడుకు దగ్గర డబ్బులు అడుక్కోవడం. అట్లా కాకుండా వాళ్ళే డబ్బులు ఇచ్చే స్థాయికి ఎందుకుండకూడదు. అదే మీ మహిళా సాధికారత అంటున్నాం. సో ఈ మహిళా సాధికారతని కొంతమంది మహిళలు 100కి 5-10% మంది మహిళలు, 90% మంది మంచిగా 5-10% మంది మహిళలు విచ్చలవిడితనంగా దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల మిగతా 90% మహిళా లోకం మీద 90% మహిళా లోకం మీద ఎఫెక్ట్ పడతా ఉంది. సో దాన్ని మేమే ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ముఖ్యంగా వీళ్ళ గురించి 90% మహిళా సమాజం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రులారా. ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకుంది, వాడి కనడానికి కడుపులోని ఆడపిల్లని చంపేస్తున్నాడు. వాడి కనడానికి అమ్మ కావాలి, మాట్లాడడానికి ప్రియురాలు కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉన్నాం. చేసుకోవడానికి పక్కలో పడుకోవడానికి పెళ్ళం కావాలి, కానీ కనడానికి మాత్రం ఆడపిల్లొద్దు. వెస్ట్ ఫిలోస్ ఉన్నారు ఎంతవరకు అట్లా తయారయ్యారు. సో దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యని కడుపును మాత్రం ఆడపిల్ల పుట్టదు. ఎవరిళ్ళల్లో ఆయన ఆడపిల్ల పుడితే లేదు, వాడింట్లో మాత్రం ఆడపిల్ల పుట్టడానికి లేదు. కడుపులో గుడేస్తేనే చంపేస్తూ ఉన్నారు. కొన్ని కులాల్లో నేను చూస్తూ ఉన్నాను, 1000 మంది మగపిల్లలు ఉంటే 500 మంది 600 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇటువైపు తీసుకుపోతున్నారు. దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది. ఒక ఆడపిల్ల కలకండి కన్నీరు వచ్చిన ఐలు పేదరికలో పోద్ది అనేది కదా సంస్కృత శ్లోకం. ఇట్లా ఆడపిల్లలు ఇంట్లో ఏడిస్తే లక్ష్మమ్మవారి ఇంటికి రాదు, పేదరికంలో దరిద్రంలో నెట్టు వేయబడుతుంది అనేది కదా. మరి ఆడపిల్లని కడుపులోనే చంపేస్తే వర్తించవా? దేవుడు చూడ, పంచభూతాలు చూడవా? గాలి, నిప్పు, నీరు, అగ్ని ఇవన్నీ చూడవా? పంచభూతాలు చూడవా? సో ఇది పరిస్థితి ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆడపిల్లలు పుడితే గొంతులో వడ్లగం చేసి చంపడం, ఈ కథల కార్ఖానాలు పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా స్త్రీ పురుష జన నిష్పత్తిని పెంచాల్సిన సమానం ఈక్వలైజ్ చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలది. డిఎంహెచ్ఓల్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నెలవారీ మామూలు కలర్ అందరూ డిఎంహెచ్ఓలు కదా, ఎక్కువ శాతం మంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ప్రధానంగా ఇంకా చెప్పదలుచుకున్నది, కన్సర్న్ నర్సుల మీద, నాన్ మెడికల్ స్టాఫ్ మీద, గైనకాలజిస్టుల మీద అబార్షన్ చేసినటువంటి కడుపులోని ఆడపిల్లని చంపేటువంటి హాస్పిటల్ని సీజ్ చేయాలి. డాక్టర్లని కోర్టుకు పంపించి జైలుకు పంపించాలి. అది గైనకాలజిస్ట్ అయినా, ఎంఎస్ అయినా, ఇతర ఏ డాక్టర్ అయినా. దాంతో పాటు మెడికల్ షాప్ని సీజ్ చేయాలి, రద్దు చేయాలి. అసలు పర్మిషన్ వేయకూడదు. అసలు ఒక్కళ్ళన్నా మీరు భ్రూణ హత్యలు చేసినటువంటి వాళ్ళు ఒక్కడన్నా మీకు జీవితంలో, నేను జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ చూడలేదు భ్రూణ హత్యలు కడుపులోని ఆడపిల్లలను చంపినటువంటి వాళ్ళని ఈ డిఎంహెచ్ఓలు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలు ఒక్కళ్ళైనా జైలుకు పంపించారా? మీరు ప్రభుత్వం ప్రజల పనులు కడితే జీతాలు తీసుకుంటూ కనీసం డ్యూటీ సక్రంగా చేసి చావరు. అసలు మెడికల్ వ్యవస్థ మీదనే మాకు నమ్మకాలు లేవు. మెడికల్ మాఫియా అదంతా. అందులో నుంచి వచ్చే విత్తనాలు, మొక్కల్ని మేము అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. మీ డాక్టర్ల సమ్మె జరిగినా ప్రజల మద్దతు ఎప్పుడు లేదు. మీరు పేపర్లో స్టేట్మెంట్ డబ్బులు ఇచ్చి రాపించుకొని చేసుకోవటం తప్పితే. జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్ల సమ్మెలు ఇంకేదో చట్టాలు తీసుకొస్తారు కదా. సో మీ మీద ఏం లేదు ప్రజలకి నమ్మకాలు, విశ్వాసాలన్నీ పోయినాయి. గతంలో డాక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని చికిత్స చేసేవాళ్ళు, వ్యాపారం మీరు చేసేది. గతంలో సేవ చేసే డాక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు మేము ఆశించలేము. మీకు మీరే 50,000 బిల్లు అంటారు, అందులో 10,000 తగ్గించి 40,000 అంటారు. అది అసలు బిల్లు 10,000 కూడా కాదు. సో ఈ బిల్లులు ఉన్నాయి. 5,000 రకాల మెడిసిన్ అయితే ప్రపంచంలో అన్ని రకాల వ్యాధులు జరిగిపోతాయి. మీరు 5 లక్షల రకాల డ్రగ్స్ని మార్కెట్లో తీసుకొచ్చి ప్రజల్ని పీడించుకు తింటా ఉన్నారు. గతంలో ఎవరైనా డాక్టర్ దగ్గర వెళ్తే శాంపిల్ ఇచ్చేవాడు, ఎందుకు కొనుక్కోవటం డబ్బులు ఉండేవాడు. ఆ శాంపిల్స్ కూడా అమ్మ దొరుకుతూ ఉన్నారు. సంబంధించినటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్, జూనియర్ డాక్టర్లు, ఇంకో డాక్టర్లు అందరూ కొంతమంది. సో ఈ పరిస్థితులు కంపెనీలు కూడా అట్లనే తయారయ్యాయి. సో ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా. సో దేశాన్ని ఎటువైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు. ఆడపిల్లని కడుపులోనే చంపేసి ప్రకృతి విరుద్ధంగా వినటువంటి కులాలు, ఈ కులంలో వాళ్ళని తీసుకొస్తే ఆ కులంలో తీసుకొచ్చి మేమే పెద్ద కులం అని ఎర్రవిగే కులాలు, మేమే నాగరికత కలిగినటువంటి కులాలని ఎర్రవిగే కులాలు ఏమైనా వాటి పరిస్థితి. ఇప్పుడు అన్ని కులాల్లో చేసుకుంటూ దుర్భరంగా జీవిస్తూ ఉన్నాయి. పేరుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కింద గురిగింజ సందంగా ఉన్నది తప్పితే మరొకటి లేదు. సో అందుకోసం న్యాచురాలిటీని కంటిన్యూ చేద్దాం. సో ఉన్నటువంటి మెడికల్ సైన్స్ని అడుగులుగా ఉపయోగించి ఆడపిల్లని చంపేయడం నేరం. ఖచ్చితంగా డిఎంహెచ్ఓలు, కన్సర్న్ అధికారులు, కలెక్టర్తో సహా మెడికల్ అండ్ హెల్త్ మినిస్ట్రీ ఇదంతా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అట్లాంటి చట్టాలు రావాలి. కడుపులోని ఆడపిల్లని చంపేస్తే సీరియస్గా యాక్షన్ తీసుకొని కేసులు పెట్టిన సందర్భమే లేదా, సీజ్ చేసి వదిలేస్తున్నాం. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లో తగిన చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ
సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయండి పెద్దరాడు మిత్రులు.